అందరికీ ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి సిజేపీ, కాక్రోచెస్ జనతా పార్టీ. అసలేంటి కాక్రోచెస్ జనతా పార్టీ? ఆన్ May 15, 2026 రోజు సిజేఐ అయినటువంటి సూర్యకాంత్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆ వ్యాఖ్యలు ఏంటి అని అంటే, దేర్ ఆర్ యంగ్స్టర్స్ లైక్ ఏ కాక్రోచెస్, దే డోంట్ గెట్ ఎనీ ఎంప్లాయ్మెంట్, దో డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ ప్రొఫెషన్, some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. They are already parasites in society who are attacking on people, who are attacking on system. దీని అర్థం ఏంటి అని అంటే, యువతను ఉద్దేశించి యువత బొద్దింక లాంటి వారు, నిరుద్యోగులు, ఇలా ఏ పని లేకపోవడం వల్ల కొందరు మీడియా నుంచి, మాధ్యమాల నుంచి, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల నుంచి, ఆర్టీఐ యాక్టివిస్ట్, ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అండ్ అనదర్ యాక్టివిస్ట్ నుంచి ఇలా సిస్టమ్ పైన, ఇతరులపైన దాడి చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన ఉద్దేశం. ఇలా యువతను బొద్దింకలు, పారాసైట్స్ అని ఆరోపణ చేసినందువలన ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్త పార్టీ అకౌంట్ ఏర్పాటైంది. ఆ పార్టీ ఏంటి అని అంటే సిజేపీ, కాక్రోచెస్ జనతా పార్టీ. ఈ పార్టీ క్రియేట్ చేసిన వ్యక్తి, ఈ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తి అభిజిత్ దీప్కే. ఈ స్టడింగ్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ బోస్టన్ యూనివర్సిటీ, యుఎస్. ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఈయన కొన్ని ఎలిజిబిలిటీస్ కూడా పెట్టాడు. ఆ ఎలిజిబిలిటీస్ ఏంటి అని అంటే, అన్ఎంప్లాయిడ్ అండ్ లేజీ, ఆల్వేస్ స్క్రీనింగ్ ఇన్ ఇంటర్నెట్, ఎప్పుడు ఇంటర్నెట్లో ఉండాలి, అండ్ లాస్ట్ వన్, యూ షుడ్ క్వశ్చన్ ఆన్ కరప్షన్ ఇన్ సిస్టమ్. అంటే వ్యవస్థలో జరుగుతున్న తప్పులను నువ్వు ప్రొఫెషనల్గా క్వశ్చన్ చేయగలగాలి. ఈ 4 క్వాలిటీస్, ఈ ఫోర్ పాయింట్స్ని ఎలిజిబిలిటీస్గా పెట్టాడు.